నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నికుల క్షత్రియులకు గౌరవప్రదమైన పదవులు ఇవ్వటమే నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో రాజధానిలో అగ్నివన్యకుల క్షత్రియులకు సంబంధించిన భారీ భవనాన్ని నిర్మిస్తామని, అదేవిధంగా ప్రతి జిల్లాకు కమ్యూనిటీ బిల్డింగ్ ప్రభుత్వం నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ఆటోనగర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అగ్ని వన్యకుల క్షత్రియుల భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమంలో కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు మల్లాది కృష్ణారావు గారు చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర కొండబాబు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నర్సాపురం ఎమ్మెల్యే స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, వన్యకుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అగ్ని వన్యకుల క్షత్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ భవన నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అగ్ని వన్యకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు బర్రెప్రసాద్ నేతృత్వంలో సుదీర్ఘంగా 2 సంవత్సరాల కాలంలో ఈ భవన నిర్మాణం 5 అంతస్తుల అతిపెద్ద భారీ భవనం నిర్మాణం జరిగింది. కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అగ్ని వన్యకుల క్షత్రియులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కొల్లు రవీంద్ర గారు వచ్చారు. కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ చెప్పన్నారా? ఈరోజు అగ్నికుల క్షత్రియ భవన నిర్మాణం విజయవాడలో మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఎన్నో సంవత్సరాల కళ, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో అక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉండే. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడలో కూడా ఒక కార్యాలయం కావాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా మరి తలచినప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఒక రూపం రావడం. మరి దీనికి ప్రధాన కారణం మరి బర్రెప్రసాద్ గారు, మా అధ్యక్షులు. వారు ఈ బిల్డింగ్ నిర్మాణంలో కీలక పాత్ర తీసుకుని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అగ్ని వన్యకుల క్షత్రియ భవన నిర్మాణం ఇక్కడ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కొండబాబు గారు, అలాగే మల్లాడి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు, అలాగే బొమ్మిడి నాయకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరొకసారి రాబోయే కాలంలో ఇక్కడి నుంచి ఎవరన్నా వచ్చినా కూడా స్టే చేయడానికి కూడా ఇక్కడ వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కార్యాలయం నుంచి సంపూర్ణ సేవలు అందించడమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి కూడా పిల్లలకి ఇక్కడ నుంచి సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ మరొకసారి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. అగ్నికుల క్షత్రియులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందో, మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు? డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవాళ మేము ఇంతమంది శాసనసభ్యులు ఉన్నా
ఇవాళ ప్రతి గవర్నమెంట్లో కూడా మంత్రిగా ఉన్నాం. ఆ రోజున మామయ్య గారు ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచినా ఆయనకి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అలాగే మరి నేను కూడా 2014 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా నాకు ఫస్ట్ టైం మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరి ఈరోజు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ కూడా పెట్టి మరి కార్పొరేషన్ అధ్యక్షులుగా మరి మాకు అత్యంత ఆప్తులు రాజన్ గారిని కూడా మరి దానికి అధ్యక్షులుగా పెట్టారు. అలాగే పాపారావు గారిని కూడా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి వారిని కూడా పెట్టడం కూడా జరిగింది. మిగతా అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఒక్క మత్స్యకార వృత్తే కాదు, అనేక వృత్తుల్లో ఉన్నారు. అలాగే ఉన్నత విద్యలు చదువుకోవడానికి కూడా అనేక మంది ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా ప్రభుత్వ పరంగా ఇవాళ కార్పొరేషన్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా బీసీ కార్పొరేషన్ ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది, వాటిలో ఏర్పాటు చేయించడం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు అసలు కనీసం సబ్సిడీలు కూడా తీసుకురాల, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ ఉంటాయి, అవి కూడా చేయని కారణంగా అనేక రకాలుగా మేము గతంలో నష్టపోవడం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటూ రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్తో అలాగే పెద్దలందరి సపోర్ట్తో ఎవరైతే వెనకబడినటువంటి ఈ అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ వర్గాలను కూడా అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సరే, ఇదంతా సొంత డబ్బులతో కట్టుకున్నారు. వీరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జిల్లాల నుంచి కూడా ఒకటి పెట్టాలని ఒక డిమాండ్ చెప్తున్నారు. అలాగే గతంలో మనం రాజోల్లో పెట్టినప్పుడు అక్కడ భవన నిర్మాణానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన స్థలాలు కేటాయింపు చేయించుకుని కార్యాలయాల నిర్మాణం అంటే కార్యాలయాలు కాదు, అవి ఆ సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటే పెట్టి దాంట్లో అందరికీ కేటాయించడం ఎట్లా అనేది ఒక ఆలోచన చేసి, ఎందుకంటే అది రైతులు ఇచ్చినటువంటి భూములు, అక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చినటువంటి భూములు కాబట్టి తప్పకుండా మరి అవకాశం ఉంటే తప్పకుండా ఏర్పాటు చేయడానికి తప్పకుండా సహాయ సహకారం. అయితే బీసీలందరూ కలిపి ఒకటి భవనం ఏర్పాటు చేద్దాం అనేది ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు, అని ఆలోచిస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా అవకాశాన్ని బట్టి చేద్దాం. అదేవిధంగా ఈ బోట్స్మెన్ సొసైటీలో కూడా కమ్యూనిటీకి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. బోట్స్మెన్ సొసైటీలో దీనికి సంబంధించి ఇస్తున్నారు. బోట్స్మెన్ సొసైటీస్ నడిపేది వాళ్ళే కదా, వాళ్ళకే ఇస్తున్నాం. సార్, ఇది అగ్నికుల క్షత్రియ 39 చూస్తే కదా మొన్నే కదా బడ్జెట్ అయింది. బీసీ విభాగానికి 39,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం కేటాయించింది గవర్నమెంట్, గతంలో లేదు. లాస్ట్ 5 years మీరు అడగలేదే మరి. ఇవాళ చెప్పేదండి, లాస్ట్ 5 years ఒక్క పైసే ఇవాళ కార్పొరేషన్. ఇవాళ 39,000 కోట్ల రూపాయలు బీసీ వర్గాల కోసం బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాన్ని అన్ని సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్నికుల క్షత్రియ అలాగే వన్యకుల క్షత్రియ కలిపి ఒక 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ముఖ్యంగా పిల్లలు చదువుకునే పిల్లల గురించి, అలాగే గ్రామాల నుంచి వచ్చిన వారు హాస్పిటల్కి వచ్చిన అన్న ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియులు ప్రెసిడెంట్ అయిన బర్రె ప్రసాద్ గారు వారి కమిటీ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా ముఖ్యంగా మత్స్యకారులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాది మంది 10 గంటలకల్లా చేరుకుని ఈ కమ్యూనిటీకి ఉండే సమస్యల మీద కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా సంఘపరంగా ఈ కమ్యూనిటీకి ఉపయోగపడాలో దాని మీద చర్చించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే రాష్ట్ర వైజ్గా కూడా ఈ కమ్యూనిటీ సంఘాన్ని కొంచెం పటిష్టపరిచి 10 మందికి ఉపయోగపడేలాగా, ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయాలని నా దృష్టికి కూడా తీసుకుని వచ్చున్నారు. నేను కూడా తప్పనిసరిగా ఈ కన్స్ట్రక్షన్కి మనం సహకరించడం యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం సహకారం అడుగున్నారు. సహకారాన్ని చెప్పిన ప్రకారంగా 100% పూర్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏమేమి చేయాలో దాంట్లో కూడా మా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆల్రెడీ కమిటీ కొంత నాతోటి డిస్కస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలా చేయాలి ఏంటి
బిల్డింగ్ కట్టడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత ప్రజలకి ఉపయోగించే దాంట్లో ఏ విధంగా చేయాలన్నది వారందరూ సలహాలు సూచనలు చూసి మా సహాయం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఈ విజయవాడ ముఖ్యమైన ఈ పట్టణంలో ఈ చిన్న బిల్డింగ్ చూసేవాళ్ళకి చిన్న బిల్డింగే కనపడుతుంది. కానీ దీని వెనకాల ప్రసాద్ కానీ ఆ కమిటీ కానీ అందరూ కూడా ముఖ్యంగా బిల్డర్ కానీ ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయి. డబ్బులుండి పని చేయడం అన్నది ఒక ఎత్తు, రూపాయి లేకుండా మొదలుపెట్టి ఈ విధంగా పూర్తి చేయడం అన్నది అంత సులువు కాదు. వచ్చిన వారు అందరూ కూడా ఎవరో మనం దీనికి చేస్తారే అనుకునే దానికంటే ప్రతి మనిషి కూడా నా సంఘం, ఈ సంఘంలో సభ్యులకి, ఈ సంఘంలో పేదవాడికి ఎంతో కొంత ఉపయోగపడాలి అన్న భావం ప్రతి ఒళ్ళు కూడా ఉండాలి. సంక్షేమ సంఘం బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవాడలో. అంటే ఇది ఒక చిన్న బిల్డింగ్ అయినా ఒక ఆర్గనైజ్ చేసుకునే అగ్రికల్చర్ సంఘానికి ఒక అవకాశం దక్కింది. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక మా వాళ్ళకి. అలాగే హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది అద్దె బిల్డింగ్లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా సొంత బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాం. ఈలోగా మీ అందరికీ తెలిసి అధికారం కోల్పోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలం కూడా ఇవ్వలేకపోయారు. ఇది ప్రైవేట్గా సంఘ సభ్యులందరూ సహకారంతో కట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కూటమి ప్రభుత్వంలో ఒక స్థలం కేటాయించుకుని ప్రభుత్వ పరంగా బిల్డింగ్ కట్టుకోవాలన్న ఆలోచన కోరిక ఉంది అందరికీ. ఆ కోరిక తొందరలో నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సంఘ బిల్డింగ్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ రాజధానికి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి సంప్రదింపులు చేసినట్టయితే చదువుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ పెద్దలందరూ ఉండి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి బిల్డింగ్గా మేము భావిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ఎదురుండి నడిపినటువంటి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులకి అందరికీ అదే భార్య ప్రసాద్ గారికి అదేవిధంగా ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అగ్నికుల క్షత్రియ సంఘం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ఒక కార్పొరేట్ కార్యాలయానికి ఏదైతే హంగులు ఉన్నాయో ఆ హంగులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఇది మన అగ్నికుల క్షత్రియ సంఘం అంతా కలిసి మరి నిధులతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రాంతంలో కూడా చాలా మంది ఎక్కువ మంది నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి సహకారం కావాలన్నా మా హృదయపూర్వక సహకారం ఎప్పుడు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సామాజిక వర్గానికి ఒక శుభదినం. ఎన్నో సంవత్సరాలుగా మనకు ఒక సామాజిక భవనం కావాలి అని చేస్తున్న కృషిలో భాగంగా ఇవాళ అయ్యప్ప నగర్లో ఒక మంచి భవనాన్ని సామాజిక భవనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాండిచ్చేరి మంత్రివర్యులైనటువంటి మల్లాడి కృష్ణారావు గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, కొండబాబు గారు అందరూ కూడా సహకరించి వచ్చి దీన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు వరకు ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిషన్ హాల్ దగ్గర ఒక భారీ మీటింగ్ పెట్టదలుచుకున్నాం. ఈ మీటింగ్ కూడా సుమారు ఒక 2.5 నుంచి 3,000 మంది వరకు హాజరవుతారని మేము భావిస్తున్నాం. ఇక నుంచి ఈ కమ్యూనిటీ హాల్ నుంచి సాధారణంగా పేద విద్యార్థులకి, అలాగే వైద్యం కోసం వచ్చేవారికి, అలాగే ఏమైనా కాంపిటీషన్స్ ఎగ్జామ్ కోసం వచ్చేవారికి, వ్యాపార నిమిత్తం వచ్చేవారికి అందరికీ కూడా ఇక్కడ షెల్టర్ కల్పించి అవసరమైతే వాళ్ళకి ఒక ఫ్రీ మీల్ కూడా ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని, ప్రధానంగా విద్యార్థులు డిగ్రీ చదివిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వాళ్ళు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి
ఒక బ్యాంక్ ఎగ్జామ్కి కనుక ట్రైనింగ్ తీసుకుని కోచింగ్ తీసుకుందాం అంటే వాళ్ళు మరి రూమ్ కిరాయిలు కట్టలేక ఫీజులు కట్టలేక వెనకపడిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇది నీడనిచ్చి అండనిచ్చి అన్ని రకాలు ఉండాలి. అయితే దీనిలో మహానుభావులైన దాతలందరూ కూడా విరాళాలు ఇచ్చి ఈ భవనాన్ని నిలబెట్టారు. ఇది భవిష్యత్తులో ఈ జాతికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చే సాధనంగా తయారవుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా డెవలప్ చేస్తూ జాతి సమైక్యత, సమగ్రత, రాజకీయ చైతన్యం కూడా దీనిలో భాగంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఎన్ఏ టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. నేను అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన మొట్టమొదటి కార్యక్రమంలో అది కూడా మన అగ్నికుల క్షత్రియ భవనం ప్రారంభోత్సవానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి చాలా బ్యూటిఫుల్గా ఈ భవనం కట్టడం జరిగింది. మరి బరి హరిప్రసాద్ గారు ఇంకా తదితరులు అనేక మంది మరి సహాయ సహకారాలతో ఎంతోమంది కష్టపడి దీన్ని నిర్మించడం అగ్నికుల క్షత్రియ అందరికి కూడా గర్వకారణంగా చెప్పొచ్చండి. ఎందుకంటే రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది అగ్నికుల క్షత్రియులు మరి విజయవాడ వచ్చినప్పుడు మరి కనీస షెల్టర్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇది కూడా ఆ సౌకర్యం కూడా దీంట్లో కల్పించడానికి అగ్నికుల క్షత్రియులు ఎంతో కూడా గర్వపడాల్సిన విషయం ఇది. మరి ముఖ్యంగా ఈ భవనానికి దాతలకు కానీ నిర్మించిన దాతలకు కానివ్వండి, ఆ భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు అగ్నికుల క్షత్రియ చైర్మన్గా రాబోయే రోజులు ఏ విధంగా డెవలప్మెంట్ ఉపయోగిస్తారు? అగ్నికుల క్షత్రియ చైర్మన్గా మమ్మల్ని కూటమి ప్రభుత్వం నియమించడం, అలాగే నేను కూడా అన్ని విలేజ్లు తిరిగి స్టేట్ వైడ్గా అన్ని గ్రామాలు కూడా తిరిగి అగ్నికుల క్షత్రియ స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, ఆ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి అని చెప్పి ముందు ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి అందరితో కూడా మా మంత్రివర్యులు మరి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, మరి మోపిదేవి వెంకటరమణరావు కానివ్వండి, అలాగే బొమ్మని నాయకర్ గారు కానివ్వండి, మా అగ్నికుల అందరూ కూడా అందరితో కలిసి వాళ్ళతో ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామని చెప్పి కూడా కొండబాబు గారు కానివ్వండి, వాళ్ళతో చర్చించి మన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, మరి ఆ సమస్యలు ఏ విధంగా అయితే మనం తీసుకెళ్తే మన సమస్య పరిష్కరిస్తాయని చెప్పి వాళ్ళతో కూడా చర్చించి అందరూ సమన్వయంతో వాళ్ళ అండదండలతో ఆశీస్సులతో మరి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల నుండి కళ ఈ విజయవాడ నడిబొడ్డులో అగ్నికుల క్షత్రియ సంక్షేమ బిల్డింగ్ కట్టాలని ఎంతో సంకల్పంతో ముందుకొచ్చాము. దానికి దాతృత్వమైనటువంటి మహోన్నతమైన వ్యక్తులందరూ దీనికి దాతృత్వం ఇచ్చారు. ముఖ్యంగా మల్లాడి కృష్ణారావు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, అలాగే మోపుదేవి వెంకటరమణ గారు కానీ చాలా దాతృత్వంతో దీన్ని ముందుకు నడిపించారు. దీని పురోగతమైనటువంటి మహాసంకల్పంతో బరి ప్రసాద్ గారు దీనికి ముందు ఒక స్టెప్ వేసి దాన్ని అంకురార్పణ చేశాము. దీనికి అందరూ చేయి కలిపి ఐక్యతతో అభివృద్ధితో ముందుకు ఈవేళ కళ నెరవేరింది. చాలా సంతోషం. ఈ కళ కంటిన్యూగా ఉండాలని మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఇక్కడ మనకి అకామిడేషను ఏర్పాటు అయ్యింది. ఉచిత విద్య ఆరోగ్య ఆర్థికంగా బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నమస్తే అండి. ఇప్పుడు మనకు ఒక షెల్టర్ అంటూ లేదని ఇంతకాలం ఎదురు చూస్తున్నామండి. రాష్ట్రం విడిపోయింది, కానీ మన కమ్యూనిటీకి ఒక షెల్టర్ అనేది వాళ్ళకి ఏర్పడినందుకు చాలా ఆనందంగా ఉందండి. మనకి తీర ప్రాంతం నుంచి వచ్చిన జనాలకి ఏదన్నా ఎయిమ్స్ హాస్పిటల్ చూపించుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండాలన్నా వాళ్ళకు ఒక షెల్టర్గా వాళ్ళకి ఏర్పడుతుంది అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం వారి నూతన భవనాన్ని మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈ అగ్నికుల క్షత్రియ జాతికి శుభపరిణామం. ఎందుకంటే ఆయన 30 ఏళ్ల క్రితం నుంచి కూడా రాజకీయ జీవితంలో ఈ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తూ భారతదేశ వ్యాప్తంగా కీర్తి గడించిన వ్యక్తుల్లో ముఖ్యుడు మల్లాడి కృష్ణారావు గారు.
ఈ రోజున ఈ భవన ప్రారంభోత్సవం అనేది ఈ అగ్నికుల క్షత్రియులందరూ పాల్గొని సంతోషించదగ్గ విషయం. భవిష్యత్తులో ఈ భవనాన్ని సేవా కార్యక్రమాలకి, అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కమిటీ అనేది నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నా తరపున ఒక చిన్న సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము పల్లవసేన తరపున అయితే ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే అగ్నికుల క్షత్రియులు అనే వాళ్ళకి కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడే వాళ్ళు ముందు ఉంటామనే దాంట్లో సందేహం లేకుండా చెప్పగలను. కానీ ఒక పల్లవసేనే కాదు, అందరం కూడా ఐక్యంగా ముందుకు వెళ్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అటు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగానైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అగ్నివన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం వారి కమ్యూనిటీకి సంబంధించిన బిల్డింగు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు జరగబోయే బిల్డింగ్ సంబంధించి అలాగే అగ్నివన్నికుల క్షత్రియ సోదరీమణులందరూ కూడా మీటింగ్ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసి అందరూ కూడా లంచ్ చేసి సంతోషంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు తెప్పల శాంతారాం. నేను కంబైన్డ్ స్టేట్కి జనరల్ సెక్రటరీగా, ప్రసాదరావు గారు ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అది విశాఖపట్నం. ఇంచుమించుగా ఈ కులంలో 35 ఇయర్స్ నుండి నేను చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాం. ఢిల్లీ లెవెల్లో ఈ కమ్యూనిటీని ఎస్సీలో కలపాలని పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుండి వాజ్పేయి గారితో అయితే 18 మంది ఎంపీలతో కలిసాం ఇష్యూస్ మీద. అన్ని పార్టీల వాళ్ళు, ఒక పార్టీ కదా, అన్ని పార్టీల వాళ్ళతో కలిసి 18 మందితో కలిసి వాజ్పేయి గారితో కూడా మన ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఈ కమ్యూనిటీ సంధికాలంలో ఉంది ఇప్పుడు. అంటే మనకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ ప్రాపర్గా అటెండ్ అవ్వట్లే. ఎవరు రాజకీయాల్లో ఎవరున్నప్పటికి కూడా బాటం లెవెల్కి వెళ్ళట్లేదు అని చెప్పి మాలాంటి వాళ్ళు, నేను ప్రొఫెషనల్ బిల్డర్ని, నాకు కావాల్సింది కాదు బాటం లెవెల్లో మన వాళ్ళకి ఏ ఇష్యూస్ మాత్రం తెలియట్లేదు. అది ఇప్పుడున్న టీం తెలియజేయాలి. ఇప్పుడు అంతా కూడా యూత్ టీం ఉంది. వాళ్ళ లెవెల్లో వెళ్ళి సమస్యలు ఏంటో ముందు తెలుసుకోవాలి, సమస్యలు ఎలా మీట్ అవ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ఉన్నారు. మోబుదన వెంకటరమణ గారు దీనిలో చేరారు. సో మంచి టీం ఉంది. ఈ టీం చేయవలసింది ఏంటంటే స్టేట్ లెవెల్లో పటిష్టమైన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాల నుండి కూడా ఎవరైతే యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఈ కమ్యూనిటీ గురించి అవగాహన ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు లంకే భీమరాజు. మాది అమలాపురం నియోజకవర్గం ఎస్ఎన్ గ్రామం. మాజీ సర్పంచ్ని. ఇటీవల కాలంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు నన్ను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ కూడా చాలా మంచి రోజులని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ మనకి పెద్దలు రవీంద్ర గారు కానీ, బరే ప్రసాద్ గారు, మోపితేని వెంకటరమణ గారు, ఇంకా తదితర పెద్దలందరూ సమక్షంలో ఇక్కడ భవనం నిర్మాణం జరగడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మన కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఏ పనుల మీద వచ్చినా సరే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉండటానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. మరి ఈ సందర్భంగా పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకమైనవి చేయాలని, ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. మరి మన కమ్యూనిటీకి సంబంధించి చాలా వెనకబడి ఉన్నారు. ఈ కుల వృత్తుల ద్వారాగా వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ మత్స్యకార పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకి దూరంగా ఉన్నారు. చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీలు కావాల్సి వచ్చినా, అలాగే అమలాపురంలో కూడా ఈ స్కూల్ ఒకటి పెట్టారు. అలాగే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కూల్ పెట్టాలనే ప్రపోజల్ ప్రభుత్వానికి మేము
తీసుకొస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తాను. నేను విశాఖపట్నం జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘంలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఈవేళ ఈ భవనం నిర్మాణంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియులకి నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా కబుర్లు చెప్పారు, కానీ స్టేట్ వైడ్గా ఇలాంటి నిర్మించడం ఎప్పుడు జరగలేదు. మీరు ఎంతో కృషి చేసి ఎంతో జనాలను కూడగట్టి ఇంతమందిని ఆహ్వానించి ఈవేళ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మేము విశాఖపట్నం నుంచి ఒక 10 మంది రావడం జరిగింది. అలాగే పల్లవరాజు గారు చెప్పినట్టు ప్రతి జిల్లాకి కూడా ఇలాంటి ఒక భవనం నిర్మించగలిగితే అగ్నికుల క్షత్రియ సంఘం అనేది దేశవ్యాప్తంగా పేరు వస్తుందని నా అభిప్రాయం. అలాగే ప్రతి చోట కూడా అగ్నికుల క్షత్రియులు ఈవేళ ఒకే త్రాటి మీదకి వస్తున్నారని అభిప్రాయపడుతున్నాను. గతంలో ఇటువంటి ఐక్యత కనిపించలేదు. మేము ఎన్నోసార్లు హైదరాబాద్లోని ఛత్రపూర్ కూడా వెళ్ళి మేము పనిచేసిన రోజుల్లోనే కాకినాడలో చేసాం, విశాఖపట్నంలో చేసాం. విశాఖపట్నం సంఘంలో చాలా అభివృద్ధి చేసాం. ఇవాళ కొంత కుంటుపడే పరిస్థితి అక్కడ ఏర్పడింది, ఎందుకంటే అనైక్యత వల్ల. కానీ అలా కాకుండా ఇక్కడ ఈవేళ ఇలాంటి కార్యక్రమం చేసి అందరినీ నలుమూల నుంచి స్టేట్ వైడ్గా రప్పించి ఈవేళ కార్యక్రమం చేస్తారంటే నిజంగా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ వారికి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈ పొజిషన్కి తీసుకొచ్చినట్టు ముందుగా మా జాతి పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలండి. ఎక్కడెక్కడో రాష్ట్ర నలుమూలల నుండి ఉన్నటువంటి జాతి పెద్దలందరూ జాతిని ఒకటి ఐక్యం చేసి ఈరోజు ఈ విజయవాడ నడిబొడ్డిన మరి మనందరికి కూడా కలిసే విధంగా ఒక స్థలం ఏర్పాటు చేసి దానిలో ఈ బిల్డింగ్ అనేది కట్టడం అనేది ఒక శుభసూచకము. లేకపోతే ఈరోజు మొన్నే మాకు డైరెక్టర్గా వచ్చిందంటే ఆ డైరెక్టర్గా వచ్చింది కూడా మా జాతి పెద్దల వల్లే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కానీ మొదటి నుండి పోరాటం చేయకపోతే మాకనేది ఈ డైరెక్టర్ పదవి అనేది రాదు. ఈ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ అనేది పెట్టడం అంటే దీని వెనక చాలా మంది పెద్దల కృషి ఉంది. ఆ కృషి ఫలితంగానే ఈరోజు చైర్మన్ కానీ లేదా మన డైరెక్టర్లు కానీ లేకపోతే ఈ కులానికి ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి ముందుగా ఈ కులం కోసం పాటుపడినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కులం కోసము శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాగే ఈ కులాన్ని మరింత ముందుకి మరింత అభివృద్ధి దిశగా మరింత ఈ కులాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా ఈ కులం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేనైతే నాకు ఈ డైరెక్టర్గా మొన్న రీసెంట్గా అనౌన్స్మెంట్లో వచ్చిందండి. ఇక్కడి నుండి కూడా నా వంతు కృషిగా మన కులాన్ని ఈ జాతిని డెవలప్ చేయడానికి నా వంతు కృషిగా ఏ విధంగా నా సాయశక్తుల నాకు అనుకున్నంత వీలున్న సాయశక్తులా కూడా నేను ఈ కులానికి నేను సాయం అంటే డెవలప్ చేయడానికి ముందుగా ఇచ్చేస్తాను. ఏవైనా మేము మా చైర్మన్తో ఇచ్చేసి మా డైరెక్టర్లందరము ఒక ఐక్యతగా వచ్చి ఏమైనా నిధులు కానీ మన కులానికి కానీ ఏమైనా ఈ కార్పొరేషన్ ద్వారాగా ఏమైనా నిధులు అనేది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా మేము కూడా కృషి చేస్తాం. ఇప్పుడు మన జాతి పెద్దలు ఉన్నారు, మన రవీంద్రబాబు గారు, వీరందరి ద్వారాగా కూడా మేము కూడా ఈ కులాన్ని డెవలప్మెంట్ చేయడానికి మనకు కూడా కొన్ని నిధులు వస్తే ఎలాగంటే ఇవి అంటే ఉత్సవ విగ్రహాలుగా ఉంటే మాత్రం వేస్ట్ అండి. అలాగా అయితే ఈ ప్రభుత్వం అయితే అలా చూడదని ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం మీరు చూసుంటారు, ఇచ్చారు డైరెక్టర్లకు ఇచ్చారు, తర్వాత చైర్మన్లకు అందరికి ఇచ్చారు, కానీ వాళ్ళకి కూర్చోడానికి ఒక చైర్ కూడా వేయలేదు. మరి ఈరోజు అయితే మన ఈ టీడీపీ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రీతం ముఖ్యమంత్రి. మరి అతని ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కమిటీ అనేది ఈ కార్పొరేషన్ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అతనైతే ఈ కార్పొరేషన్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి తప్పనిసరిగా విలువిస్తారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వచ్చిన వెంటనే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము సార్కి, ఇచ్చి ఈ కులానికి డెవలప్మెంట్ అయ్యే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి మేమైతే ప్రయత్నిస్తామండి. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా శుభదినం. ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగన్న మా అగ్నికుల క్షత్రియ భవనం అనేది రాష్ట్ర రాజధాని అమరావతి నడిబొడ్డున ఏర్పడడం అనేది నిజంగా మేమందరం కూడాను మా జాతి బిడ్డలమందరం కూడాను సంతోషించదగ్గ విషయము. ఈ పరిణామ క్రమంలో మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు బర్రి ప్రసాదరావు గారు కృషితో అలాగే లక్ష్మీనారాయణ గారి సేవా సంకల్పంతో ఏర్పడిన ఈ నూతన సంఘ కార్యాలయము నిజంగా మేమందరం కూడా మేము రాష్ట్రానికి చివరిగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. మా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో
శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి అటు నెల్లూరు జిల్లా తడ వరకు కూడాను మా జాతి బిడ్డలు కూడా అందరూ కూడా ఎన్నో విధాలుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్రంలోనూ చాలా ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు విజయవాడ నగరంలో అగ్నికుల క్షత్రియ భవనము ఏర్పడడం అనేది మా అందరికి కూడాను చాలా సంతోషదగ్గ పరిణామం. కాబట్టి మున్ముందు కూడాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను మా అగ్నికుల క్షత్రియులకు కూడాను ప్రత్యేకంగా ఒక సంఘ భవనాన్ని కానీ ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తే మాకు కూడాను ఈ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఇచ్చినట్టుగా మేము అభిమానిస్తాము. అలాగే నూతనంగా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకొని డైరెక్టర్లుగా మాకందరికీ ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేము కొత్తగా ఎన్నికైన చైర్మన్ను డైరెక్టర్లు అలాగే సందర్భంలో ఒక మంచి శుభసూచకంతో మొన్ననే ఎన్నికయ్యాము. ఆ ఎన్నిక సందర్భంలో ఇటువంటి సంఘభవనము ఏర్పడడం అనేది మాకు నిజంగా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా డిఎన్ఏ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు జుత్తు నీలకంఠం. మాది శ్రీకాకుళం జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం తరపు నుంచి అధ్యక్షులైనటువంటి తమ్ముడు వసంత్ స్వామి గారు, అలాగే రాష్ట్ర గవర్నమెంటు మా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇద్దరు నియమించారు. తమ్ముడు ఈశ్వరరావు, ఇంకొక తమ్ముడు కుత్తుము లక్ష్మణ్ గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పులకల శ్రీరాములు గారు. సుమారుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 50 మంది మేము రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ భవనం అనేది రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బర్రి ప్రసాద్ గారి అధ్యక్షతన నిర్మాణం అనేది జరిపించుకోవడం జరిగింది. ఇదంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 40 లక్షల మంది అగ్నికుల క్షత్రియులు ఇచ్చినటువంటి విరాళాలతోనే మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ శుభ సందర్భంగా ఈరోజు మేము కార్తీక పౌర్ణమి రోజు మేము ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. మరి రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు మా కులానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే. పాండిచేరి నియోజకవర్గ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీ మల్లాడి కృష్ణారావు గారు అధ్యక్షతన ఈరోజు నిర్మాణం ప్రారంభోత్సవం జరిపించుకున్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఏంటంటే అగ్నికుల క్షత్రియ అనేవారు BCAలోను నెంబర్ 1లో ఉన్నారు. వీళ్ళు చాలా వెనకబాటుతనంతో ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో ఎక్కడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వచ్చింది ఆంధ్రప్రదేశే, అయినా కానీ మాకు ఏ ప్రభుత్వాలు కూడా ఒక సామాజిక బిల్డింగ్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. మేమంతా ఐకమత్యంగాతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు చూడండి, వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విజయవాడలోను ఆటో నగర్లో ఉన్నటువంటి మరి పెద్దలు ఒడుగు లక్ష్మీనారాయణ గారు, ఆయన ఈ ప్రాంతంలో ఉండి కర్తాకర్మగా ఇక్కడుండి ఈ భవన నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే ఈ ప్రాంతంలో మా అగ్నికుల క్షత్రియ బిల్డరు నారాయణమూర్తి గారు ఇదంతా బాధ్యత తన మీద వేసుకొని ఈరోజు ఈ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకి మా శ్రీకాకుళం జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే ప్రభుత్వం వారు కూడా మా మాటలు విని
గౌరవించి మాకు కూడా రాజధానిలో 1 ఎకరా భూమి కేటాయించి మా సామాజిక బిల్డింగు ఒకటి నిర్మాణం చేస్తే ఇంకా ప్రభుత్వాలకి అందరికీ ధన్యవాదములు మేము తెలియజేసుకుంటాము. మేము ఆ కులం ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడినటువంటి కులము మొదటే అగ్నికుల క్షత్రియులు. మేము రాజులుగానే ఉంటాము, రాజులుగానే బతుకుతాము, ఎక్కడా తలదించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తలదించుకొని మీకు టీవీ వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా పేరు ఓలేటి పల్వన్ రాజు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ని. ఈరోజు విజయవాడలో ఈ భవన శంకుస్థాపనకి నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి అగ్నికుల క్షత్రియుకి నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక భవనం నిర్మించుకుంటే మరి కుల అభివృద్ధికి చాలా మంచి అవకాశం కలుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఈ అగ్నికుల క్షత్రియ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మరి కులానికి మంచి సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవ మరి మన అగ్నికుల క్షత్రియుల్లో రాజకీయ నాయకులు చేయట్లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు కూడా కులానికి మరి కులాభివృద్ధికి మంచి సేవ చేయాలని ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా సేవ చేస్తే కులం మరింత ముందుకెళ్తుందని నా వ్యక్తిగత అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ గ్రామంలో ఈ యొక్క బిల్డింగు నిర్మించడానికి చాలామంది పెద్దలు చాలా కష్టపడి ఈ యొక్క బిల్డింగ్ నిర్మించడం జరిగినది. ఎందుకంటే అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం పెట్టి నాకు ఒక అధ్యక్షులకి ఇచ్చి సుమారు 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు చాలామంది పెద్దలు నాకన్నా ముందు జుత్తు నీలకంఠం గారు ఒక 15 సంవత్సరాలు అధ్యక్షులుగా చేశారు. అలాగే మా కమిటీ మొత్తం కూడా బర్రి ప్రసాదరావు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బర్రి ప్రసాదరావు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మన క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఇంకా మన అగ్నికుల క్షత్రియ సంఘం డెవలప్ చేయడానికి అందరం కూడా కృషి చేసి ఎక్కడ ఏ ఒక్క ఇబ్బంది అయినా సరే మనందరం కూడా ఐకమత్యంతో ఆ ఇబ్బంది అయినటువంటి సమస్యను పరిష్కారం చేయడం, అలాగే మన క్యాస్ట్ను డెవలప్ చేయడం, అలాగే మనము ప్రతి ఒక్క విషయంలో ముందుండాలి, మనందరం ఐకమత్యంగా ఉండాలి అనేసి ఒక ఆలోచనతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఈ టౌన్కి వచ్చి ఇబ్బందులతో వెళ్తుంటారు. మనందరికి కూడా ఒక బిల్డింగ్ అనేది ఉంటే మనకి బాగుంటుంది అనే ఆలోచనతో మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈ యొక్క బిల్డింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ ఈ ఓపెనింగ్కి మేమందరం కూడా చాలామంది పెద్దలు వచ్చారు. అందులో మేము కూడా భాగస్వామ్యం చేసి ఈ యొక్క బిల్డింగ్లో ఓపెనింగ్లో మాకు వచ్చినందుకు మేము కూడా అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పెద్దలు ఈ రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి పెద్దలు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపున మా సంఘం తరపున పేరున వారందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రభుత్వము అలాగే పెద్దలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాది ఇచ్చాపురం నియోజకవర్గం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నికుల వన్యకుల క్షత్రియ సంక్షేమ సంఘం సంబంధించి జనాభా సుమారుగా 50 లక్షల పైనే ఉన్నాము. అన్ని నియోజకవర్గాల్లో మా ప్రాతినిధ్యం ఉంటుంది, రాజకీయంగా సామాజికంగా. కాబట్టి ఇలాంటి రాజకీయ సామాజిక అభివృద్ధి కోసం పెద్దలు చట్టసభల్లోకి వెళ్ళి మా జాతి అభ్యున్నతి కోసం జాతిలో ఉండే భవిష్యత్ తరాలు చదువులోను మిగతా రంగాల్లో విద్యాభివృద్ధిలోనూ పాటుపడాలని ఇలాంటి సంఘ భవనాలు
మాకు జాతికి విద్యాపరంగాను దూర ప్రాంతాల నుండి వచ్చే మా జాతికి ఉపయోగపడాలని ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన మన కుల పెద్దలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా అగ్నికుల క్షత్రియ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రిలీజ్ చేసి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రిలీజ్ చేసి దాంట్లో ఎటువంటి నిధులు వేయకుండా కేవలం అగ్నికుల క్షత్రియ జాతిని విడదీసి దగా చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం వారికి వినిపించేది ఒకటే, ఈసారైనా కూడా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లో నిధులు చేసి యువతిని చేతివృత్తులకి అనేక రకాల విధాలుగా ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది కుల వృత్తులకి సబ్సిడీల కింద ఇస్తున్నారు, వాళ్ళు తీర ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇతర కులాలన్నింటికి కూడా కార్పొరేషన్లో నిధులు మంజూరు చేసి ఒక్క అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లో మాత్రం ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అగ్నికుల క్షత్రియ యువత చేతివృత్తుల వైపు చదువుల వైపు చాలామంది వెళ్తున్నా వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వం నుంచి అధికారం కానీ లేకపోతే వాళ్ళకి ఆధారంగా ఏమీ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము యువత తరపు నుంచి తెలియజేసింది ఏమంటే, ఈసారైనా ప్రభుత్వం అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లో నిధులు మంజూరు చేసి అగ్నికుల క్షత్రియ యావత్ జాతిని ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని కోరుకోరు ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు పులకల శ్రీరాములు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ భవనము మరి మన రాష్ట్రానికి రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడలో మన సంఘానికి ఒక భవనాన్ని మనము నిర్మించుకోవడం, అది ఈరోజు ప్రారంభోత్సవానికి మన అతిథులు అందరూ కూడా రావడం మన జాతికి ఇది ఒక గర్వకారణంగా భావిస్తూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరి తరపున కూడా మరి ఈ యొక్క భవనము పేద ప్రజలకు, విద్యార్థులకు మరి సేవ చేయడానికి ఉపయోగపడాలని మేము భావిస్తున్నాం. మా వంతు కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నా పేరు కన్నా ఉమామహేశ్వరరావు అండి. ఈ అగ్నికుల క్షత్రియ జాతి అనేది గతం చాలా కీర్తివంతమైనటువంటి జాతి. గతంలో పల్లవ రాజ్యాలను పరిపాలించినటువంటి జాతి. ఇప్పుడు కొద్దిగా యూనిటీ తగ్గడం వలన కొంత డిస్టర్బ్ అయింది. దానివలన ఈ కమ్యూనిటీలో కొంచెం యూనిటీ తీసుకొచ్చి, ఐక్యత తీసుకొచ్చి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసి మా యొక్క జనాభా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు జనాభా ఉన్నారు. సో ఈ జాతిని ఐక్యం చేసి మేమెంతో మాకంత అనే విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ని బర్యప్రసాద్ గారు చాలా కృషితో అందరి యొక్క దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. సో దీనికి ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకుని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, అకామిడేషన్ ఇచ్చి మనం ఉన్నత చదువులు చదివే విధంగా, ఆర్థిక అభివృద్ధి చదివే విధంగా తీసుకెళ్లే విధంగా చేయాలనేది వారి యొక్క దృక్పథం. దీంట్లో మల్లాడి కృష్ణారావు గారు మెయిన్ భాగస్వాములు, అలాగే మా కొల్లు రవీంద్ర గారు మినిస్టరు. సో అందరూ చాలామంది దాతల సహకారంతో చేయడం జరిగిందండి. ముందు ఒక ఐక్యతతో ముందుకెళ్ళి జాతిని పునర్నిర్మించి సో ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ముందుకెళ్లాలనేది ఆశయం అండి. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి చాలా చక్కటి భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత పండగ వాతావరణం అనేది మరి అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఒక ఐక్యతతో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క భవనాన్ని ఆవిర్భావానికి ఇంతమంది రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన పెద్దలకు, అలాగే ముఖ్య అతిథులైన కొల్లు రవీంద్ర గారికి, ప్రారంభికులైనటువంటి మల్లాడి కృష్ణారావు గారికి కూడా మేమందరం కూడా జాతి యావద్దాతి కూడా మరి వారిద్దరికీ రుణపడి ఉంటాం. అలాగే ఈ సంకల్పాన్ని 40 సంవత్సరాలుగా మరి ఆయన ఎంతో కృషితో ఒక భవనాన్ని నిర్మించాలనే సంకల్పంతో మరి బర్రిప్రసాద్ గారు గత 40 సంవత్సరాల నుంచి మరి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో నిర్మిద్దామనే కోరికను మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి విజయవాడ నగరంలో నిర్మించడం అనేది యావత్ జాతికి చాలా సంతోషకరమైన విషయం. ఈ పండుగ వాతావరణంలో మేము భాగస్వాములు అవ్వటం, అలాగే ప్రతి ఒక్కరూ నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు నారాయణ.
మా ఇంటి పేరు మల్లాడి. అయితే ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక జాతి బాగుపడాలంటే ఏదైనా మంచి కార్యక్రమాలు సుదీర్ఘంగా జాతికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. యావత్తు జాతిని ఒకే చోట ఏకతం చేసేటటువంటి కార్యక్రమమే ఈ భవన నిర్మాణం. మరి అగ్నికుల క్షత్రియ అభివృద్ధి కోసం ఇటువంటి భవన నిర్మాణానికి చేపట్టినటువంటి వ్యక్తులు మన బర్రె ప్రసాద్ గారు, అలాగే మల్లాడి కృష్ణారావు గారు, వారి యొక్క బృందం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమం వల్ల యావత్ జాతి కూడా ఈ అగ్నికుల క్షత్రియ యువత మరి ముందుకు వచ్చి వారి యొక్క లక్ష్యాలను ముందు ఏర్పరచుకుని లక్ష్యాలను సాధించి ఇంకా ఈ జాతికి దేశానికి ధర్మానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క భావన ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం దుబాయ్ నుంచి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం, నాలాంటి ఎంతోమంది వ్యక్తులకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. సో దానివల్ల ఈ కార్యక్రమంకి రావడం జరిగింది. పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్ని వన్యకుల క్షత్రియ సంక్షేమ సంఘం వారి నూతన భవనాన్ని మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈ అగ్నికుల క్షత్రియ జాతికి శుభపరిణామం. ఎందుకంటే ఆయన 30 ఏళ్ల క్రితం నుంచి కూడా రాజకీయ జీవితంలో ఈ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తూ భారతదేశ వ్యాప్తంగా కీర్తి గడించిన వ్యక్తుల్లో ముఖ్యుడు మల్లాడి కృష్ణారావు గారు. ఈ రోజున ఈ భవన ప్రారంభోత్సవం అనేది ఈ అగ్నికుల క్షత్రియులందరూ పాల్గొని సంతోషించదగ్గ విషయం. భవిష్యత్తులో ఈ భవనాన్ని సేవా కార్యక్రమాలకి, అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కమిటీ అనేది నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నా తరపున ఒక చిన్న సూచన చేస్తున్నాం. మేము పల్లవ సేన తరపున అయితే ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే అగ్నికుల క్షత్రియులు అనే వాళ్ళకి కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడే వాళ్ళు ముందుంటామనే దాంట్లో సందేహం లేకుండా చెప్పగలను. కానీ ఒక పల్లవ సేనే కాదు, అందరం కూడా ఐక్యంగా ముందుకు వెళ్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అటు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగానైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇల్లింగి వెంకటరమణ, రాజు నియోజకవర్గం సంఘాల సమాఖ్య అధ్యక్షుల్ని. మరి ఈరోజు బర్రె ప్రసాద్ గారు ఒక యజ్ఞం పూర్తి చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. మన సామాజిక వర్గంలో ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి సక్సెస్ చేయటువంటి చిన్న విషయం కాదు. దానికి బ్యాక్బోన్గా మన గురువర్యులు మల్లాడి కృష్ణారావు గారు, మాకు గజమాల కార్యక్రమాల్లో గజమాల వ్యవస్థాపకులు చింతా మహానాగరాజు గారు. ఇది ఏ కార్యక్రమం చేసినా ప్రతి సంవత్సరం వెనకుండి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. అలాగే అంతర్వేది విషయంలో గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టి మాకు అక్కడ కొప్పనాతి కృష్ణమ్మ గారి అక్కడ ఆయన రూపురేఖలు చేయకుండా చేద్దామని గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అది లాస్ట్ 1 మినిట్లో ఆ 1 డేలో కృష్ణారావు గారు అక్కడ నుంచుండి మన కొప్పనాతి కృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలు కాపాడారు. మరి ఈ కార్యక్రమాల్లో భాగస్వామిగా మన కన్నా ఉమ్మ గారు, ఆనంద్ గారు, అలాగే కోదాన కృష్ణ గారు ఒక ఐక్య కార్యాచరణ కమిటీ అని ఒకటి వేసి 5 మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి మన కన్నా ఉమ్మ గారు, మరి వీరు సాఫ్ట్వేరు ఇంజనీరు, అమెరికాలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇక్కడ అగ్నికుల క్షత్రియ సేవ చేయాలనే ఉద్దేశంతో లైక్ మైండ్ పీపుల్ ఇవాళ దుబాయ్ నుంచి ఈయన వచ్చారంటే ఈయన కాజల్ గోపిచంద్, ప్రభాస్ మొత్తం అందరికి ఇక్కడ హైదరాబాదులో ట్రైనీగా ఉంటూ అక్కడ దుబాయ్లో యోగా ఇన్స్టిట్యూట్ పెట్టి ఇప్పుడు లైఫ్ కోచ్గా ట్రైనీ ఇస్తున్నారు. మరి చాలా సంతోషకరం ఇటువంటి మిత్రులందరినీ కలవటం. అలాగే మా కోదండ కృష్ణ గారు, మరి వీరు కూడా ఈ ఐక్య కార్య సమితిని ముందు తీసుకెళ్లాలని మన ఉమా గారిని, కోదండ కృష్ణ గారిని కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా కృష్ణ గారిని కూడా 2 విషయాలు. అలాగే మాకు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా మాకు ప్రతి సంవత్సరం కూడా ఆయన గత ప్రభుత్వంలో ఏ ఇబ్బంది వచ్చినా మేము వెళ్ళాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన మంత్రి అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా మేము గజమాల కార్యక్రమం అనేది ఒకటి పెడతాం అంతర్వేదికి. అది మంచి ఈవెంట్. అగ్నికుల క్షత్రియులు మొత్తం అన్ని ఎక్కడ విదేశాల్లో ఉన్న మా మిత్రులు
దుబాయ్లో ఉంటారు. ఆయన ఎన్ని కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆ కళ్యాణం రోజు ఆ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మన కొల్లు రవీంద్ర గారు మాకు బ్యాక్ బోన్గా ఉంటూ వారు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగిడి తాతాజీ, భీమవరం మండలం, దెయ్యాల తిప్పండి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి నాకు అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఈ విజయవాడలో మరి ఈ భవనాన్ని నిర్మించుకోవడానికి ముఖ్య కారకులు మరి బర్రే ప్రసాద్ గారు మరి ఆనాడు హైదరాబాద్లో మేము వెళ్ళటం జరిగిందండి. అప్పట్లో ఆయన కళ నెరవేరలేదు. మరి ఈ రోజున ఈ కళ ఆయనకి నెరవేరింది. మరి అదే రకంగా యావత్ మన అగ్నికుల క్షత్రియ మరి అగ్నికుల క్షత్రియులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా ఉన్నటువంటి మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇదే రకంగా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన నిర్మించడం మరి అందరూ జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి కొల్లి రవీంద్ర గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారని చెప్తున్నారు. మరి అలాగే కొండబాబు గారు కూడా వస్తారేమో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి నాయకులు గారు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. మరి ఈ పెద్దలు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. మల్లాడి కృష్ణారావు గారు మరి వారందరికీ కూడా పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరపున. జై హింద్.